చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 4000 చేస్తామని చెప్పారు. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నా ఎస్సీలు నా బీసీలు అని చెప్తాడు, పెట్టే దగ్గరకు వచ్చేటప్పటికి మనకేమీ పెడతల, మాటల్లోనే చెప్తున్నాడు. ఒక్క పెన్షన్ తీసుకుందాం. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు మన నియోజకవర్గంలో 20,000 పెన్షన్లు ఉండేవి. అప్పుడు పెన్షన్ ఎంత? 200 రూపాయలు. నియోజకవర్గం మొత్తం మీద నెలకి 55 లక్షలు పంచేవాడు. 2019 మనం దిగే నాటికి 20,000 పెన్షన్లు 30,000 అయినాయి. 200 రూపాయల పెన్షన్ 2,000 అయింది. ప్రతి నెల మనం ఎంత పంచామంటే 6,50,00,000 పంచాం. మనం 6,50,00,000 ప్రతి నెల మన నియోజకవర్గంలో ఉన్న 30,000 మంది, 20,000తో పాటు 10,000 అదనంగా ఇచ్చి 30,000 మంది పేదలకి ప్రతి నెల 6,54,00,000 రూపాయలు పంచాం మనం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఆయన సాక్షి పేపర్లో 2,000 వేసాడు, 3,000 వేసాడు పెద్ద అక్షరాలతో. 2,000ని 3,000 చేస్తా అని చెప్పి ఆయన పెంచుతానన్న 3,000 5 ఏళ్ళు ఈ గవర్నమెంట్ దిగే నాటికి, ఈ ఎన్నికల నాటికి 3,000 అయింది. 200 రూపాయలు 5 సంవత్సరాల్లో 2,000 రూపాయలు చేసిన చంద్రబాబు పేదలతో ఉన్నాడా? 3,000 చేస్తానని చెప్పి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్న జగన్ పేదవాళ్ళతో ఉన్నాడా?